ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 28/1/2022. मुरली सारांशम। मीठे बच्चे, एक ईश्वर से सच्ची मोहब्बत रखनी है। इस इंद्र के दरबार में सपूत बच्चों को ही लाना है, किसी कपूत को नहीं। మధురమైన పిల్లలు, ఒక్క ఈశ్వరునితో సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి. ఒక్క ఈశ్వరునితోనే సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి. ఈ ఇంద్ర సభలో సుపుత్రులైన పిల్లల్ని తీసుకొని రావాలి. ఈ ఇంద్ర సభలో సుపుత్రులైన పిల్లల్ని తీసుకొని రావాలి. ఏ కుపుత్రుల్ని తీసుకురాకూడదు. ఏ కుపుత్రుల్ని తీసుకొని రాకూడదు. प्रश्न, 21 जन्मों की बड़े से बड़ी लॉटरी लेने के लिए कौन सा पुरुषार्थ करते चलो. బాబా ప్రశ్న అడుగుతున్నారు, 21 జన్మల యొక్క అతి పెద్ద విలువైనటువంటి లాటరీ తీసుకోవటం కోసం, 21 జన్మల యొక్క అతి పెద్ద విలువైనటువంటి లాటరీ తీసుకోవటం కోసం ఎటువంటి పురుషార్థం చేస్తూ వెళ్ళాలి. ఎటువంటి పురుషార్థాన్ని చేస్తూ వెళ్ళాలి. उत्तर, एक पारलौकिक साजन को याद करने और उसके श्रीमत पर चलने का पूरा पुरुषार्थ करो. ఒక్క పారలౌకిక ప్రియుణ్ణి స్మృతి చేసేటటువంటి ఒక్క పారలౌకిక ప్రియుణ్ణి స్మృతి చేసేటటువంటి మరియు వారి శ్రీమతంపై నడిచేటటువంటి పూర్తి పురుషార్థం చేయండి. మరియు వారి శ్రీమతంపై నడిచేటటువంటి పూర్తి పురుషార్థాన్ని చేయండి. यदि किसी के नाम रूप में बुद्धि लटकी हुई हो तो वहां से बुद्धि योग निकालते जाओ. ఒకవేళ ఎవరి యొక్క నామ రూపాల్లో బుద్ధి వేలాడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరి యొక్క నామ రూపాల్లోనైనా బుద్ధి వేలాడుతూ ఉన్నట్లయితే అక్కడి నుండి తొలగించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడి నుండి తొలగించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. బుద్ధి యోగాన్ని తెంచివేసే ప్రయత్నం చేయండి. रात में जब फुर्सत मिलती है, प्यार से बाप को याद करो, दैवी गुण धारण करो, तो 21 जन्मों की लॉटरी मिल जाएगी. రాత్రులు సమయం లభిస్తుంది. రాత్రుల్లో సమయం లభిస్తుంది. ప్రేమతో తండ్రిని స్మృతి చేయండి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నట్లయితే, దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నట్లయితే 21 జన్మల కోసం లాటరీ లభిస్తుంది. 21 జన్మల కోసం లాటరీ లభిస్తుంది. गीत, नावाहम हमसे जुदा होने होगे. పాట, మేం వారి నుండి ఎప్పుడు వేరు కాము. ఓం శాంతి. दुख तो यहाँ ही है, बाप आते हैं दुख से छुड़ाने.
क्योंकि बच्चों को ये समझाया गया है कि कृष्ण यहाँ नहीं आ सकता, उनकी पुरी में दुख नहीं होता, दुख होता ही है कंसपुरी में। कृष्णपुरी हुई श्रेष्ठाचारी देवताओं की पुरी, हम अभी दैवी गुण धारण करने वाले बने हैं। अगर असली गुण रखते रहेंगे तो दैवी संप्रदाय में अच्छा पद नहीं मिलेगा। अभी पद नहीं मिला तो కల్పాంతర नहीं मिला ते బాబా అంటున్నారు దుఃఖమైతే ఇక్కడే ఉంది, బాబా వచ్చింది కూడా దుఃఖం నుండి విడిపించటానికి. ఎందుకంటే మీకు ఇది అర్థం చేయించడం జరిగింది కదా, కృష్ణుడైతే ఇక్కడికి రాలేడు. ఆయన యొక్క ప్రపంచంలో దుఃఖం అనేది ఉండదు. కృష్ణుడు ఉన్న ప్రపంచంలో దుఃఖం అనేది ఎక్కడ ఉంటుందంటే కంసపురిలోనే అంటున్నారు. కంసుడు ఉన్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉన్న చోట కంసుడు ఉండడు. కానీ దానికి రివర్స్ గా చూపించారు, ఇద్దరు ఒక దగ్గరే ఉన్నట్టుగా. కృష్ణపురి అంటేనే శ్రేష్టాచారి దేవతల యొక్క ప్రపంచము అంటున్నారు బాబా. ఇప్పుడు మనం దైవీ గుణాలు ధారణ చేసేవారుగా అవుతున్నాం. ఒకవేళ అశ్రీ గుణాలను గనక ఇప్పుడు ఉంచుకుంటున్నట్లయితే దైవీ సాంప్రదాయంలో మంచి పదవి లభించదు. ఇప్పుడు లభించలేదా పదవి, కల్పాంతరం లభించదు. బడా ఘాటా హై, నష్టం ఏర్పడిందంటే చాలా పెద్ద నష్టమే అంటున్నారు బాబా. ఓ ఘాటా ఫాయిదా తో ఏక్ జన్మకి లియే హోతా హై, నష్టమైనా లాభమైనా ఈ ఒక్క జన్మ కోసమే అవుతుంది అంటున్నారు బాబా. ये तो जन्म जन्मांतर की बात है। अच्छे बुरे कर्म होते ही हुए ना, सतयुग में सिर्फ अच्छे कर्म होते हैं, बुरे कर्म कराने वाला रावण वहां होता नहीं। यह जो जैसा कर्म करेगा 21 जन्मों के लिए उनको फल पाना है। ये तो चलना है श्रीमत पर, या तो चलना है अश्रीमत पर। बुरा काम किया गोया अश्रीमत पर चला, जब मालूम पड़ता जाता है बाप से प्यार तो पूरा चाहिए ना। అయితే బాబా అంటున్నారు ఇక్కడ ఈ కలియుగంలో జన్మ ఉందంటే ఒక జన్మ కోసం నష్టమో లాభమో ఉంటుంది. కానీ ఈ సంగమ యుగంలో ఈ ఒక్క జన్మలో నష్టం ఏర్పడింది, లాభం ఏర్పడింది అంటే 21 జన్మల కోసం అది అవుతుంది. కల్పాంతరం రిపీట్ అవుతుంది అంటున్నారు బాబా. మంచి చెడు కర్మలైతే జరుగుతూ ఉంటాయి కదా, సత్యయుగంలో జరిగే ప్రతి కర్మ ఎలా ఉంటుందంటే మంచి కర్మ. చేయించే రావణుడు ఉన్నాడు కదా, ఇక్కడ మీరు ఎలాంటి కర్మ చేస్తారో 21 జన్మల కోసం దాని ఫలాన్ని పొందుతారు అంటున్నారు బాబా. అయితే శ్రీమతంపై నడవండి, లేదా అశ్రీమతంపై నడవండి, అటొక్కాలు ఇటొక్కాలు మాత్రం వెయ్యొద్దు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు చెడు పని చేశారు అంటే అశ్రీమతంపై నడిచారనే. కానీ బాబా అంటున్నారు బాబాతో ఇప్పుడు ప్రేమ పూర్తిగా ఉంచుకోవాలి కదా. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈశ్వరునితో ప్రేమ లేదు అంటే అసురులతో ప్రేమ ఉంది, అసురులతో ప్రేమ ఉందంటే ఈశ్వరుడి పైన ప్రేమ లేదు. అయితే బాబా చెప్తున్నారు यहाँ तुमको ईश्वर का प्यार मिला है, कहते हो ईश्वर बाबा, प्रतिज्ञा करते हैं हम एक तुमसे ही मोहब्बत रखेंगे। फिर कोई से मोहब्बत रखी तो जैसे असुरों से रखी, फिर खुद भी असुर बन जाएंगे। एक कहानी भी बताते हैं ना, इंद्र की दरबार थी, उसमें कोई परी विकार को साथ ले आई, वो सपूत बच्चा नहीं था, कपूत विकारी था, तो दोनों को नीचे फेंक दिया। ज्ञान पूरा ना होने के कारण ऐसे ऐसे को ले आते हैं, जो पवित्र नहीं रह सकते हैं, तो जो बीके उनको ले आते हैं वो भी श्रापित हो जाते हैं। అయితే బాబా అర్థం చేస్తున్నారు ఈశ్వరునితో ప్రేమ లేదు అంటే అసురులపై ప్రేమ ఉంది. కానీ ఇక్కడ మీకు ఈశ్వరుని యొక్క ప్రేమ లభిస్తుంది కదా. చెప్తారు కదా ఈశ్వరుడైన తండ్రి, మీరు ప్రతిజ్ఞ చేశారు కదేమని, మీరు ఒక్కసారి వచ్చినట్లయితే మీతోనే మా సర్వస్వం ప్రేమని ఉంచుకుంటాం. మరి ఇంకెవరితోనైనా మీ ప్రేమని పెట్టుకున్నట్లయితే, మీ మోహాన్ని ఉంచుకున్నట్లయితే అసురులతో ఉంచుకున్నట్టే. అయితే బాబా అంటున్నారు మరి స్వయం ఏమైపోతారు, ఎవరితో ఏది పెట్టుకుంటే అదే రిలేషన్షిప్ ఏర్పడుతుంది, అసురులుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఒక కథ కూడా ఉంది. ఇంద్ర సభలోకి దేవకన్య ఒక సాధారణ మానవుని తీసుకొని వచ్చింది. ఆయన సుపుత్రులైన పిల్లలు కాదు,
ఆ ఓ దేవకన్య ఆ మనిషి ఇద్దరిని కలిపి కిందకి పారేశారు అన్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఇక్కడ కూడా జ్ఞానం యొక్క పూర్తి కారణం లేని కారణంగా ఇలాంటి వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు పవిత్రంగా ఉండలేరు అంటున్నారు బాబా. బీకేలు గనక అలాంటి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు కూడా శ్రాపితులైపోతారు అంటున్నారు బాబా. वो तो श्रापित है ही है, ये ఈశ్వర్ కి జ్ఞాన్ ఇంద్ర సభ హే. అయితే బాబా అంటున్నారు ఇది ఈశ్వరుని యొక్క జ్ఞానం అందిస్తున్నటువంటి ఇంద్ర సభ. జ్ఞాన వర్ష బర్సానే వాళ్ళ ఏకీ బాత్ హై. ఇక్కడ జ్ఞాన వర్షాన్ని కురిపించేవారు ఒక్క తండ్రి అన్నారు బాబా. తో యహ బహుత్ సమజ్కర్ కిస్కో లే అన్నా చాహియే. ఇక్కడ ఎవరినైనా తీసుకొని రావాలంటే 1కి 10 సార్లు అర్థం చేసుకొని మరి తీసుకొని రావాలి. నహితో లే ఆనే వాలే బి శ్రాపిత్ హో జాతే. ఎవరైతే వారిని ఇక్కడ తీసుకురావడానికి నిమిత్తం అవుతారో వాళ్ళు కూడా శ్రాపితులు అవుతారు. అయితే బాబా అంటున్నారు తుమ్ రూహానీ పండే హో, తుమ్ లే ఆతే హో సుప్రీం రూహ్ కే పాస్, తో బహుత్ ఖబర్దారీ సే లే ఆనా చాహియే. మీరు ఆత్మిక పండాలి కదా, మీరు సుప్రీం తండ్రి అయినటువంటి పరమాత్ముడి దగ్గరికి తీసుకొస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా వారిని పరిశీలించి తీసుకొని రావాలి. व्यू तो मिलने के लिए बहुत आते हैं, कईयों से मिलना भी पड़ता है, परंतु वो भी दिन आएगा जो कितना भी बड़ा आदमी पवित्र नहीं होगा तो सामने आ ना सके. మీరు వాళ్ళని కలపటం కోసం బాబాతో కల్పించటం కోసం తీసుకొస్తారు. కొంతమంది కలవడం కూడా కలవలేకపోతుంటారు. ఒకానొక రోజు ఎలాంటి రోజు వస్తుందంటే ఎంత పెద్ద వాడైనా కావచ్చు, పవిత్రత లేకపోతే ఎదురుగా రాలేరు అన్నారు బాబా. బాబా ఎదురుగానే రాలేదు, అలాంటి రోజు వస్తుంది అన్నారు. అవి ఐసే కరే తో ముష్కిల్ హో జాయే, మంజిల్ బహుత్ బడి ऊंची है, इतने जो भी आश्रम व सत्संग है, कहा भी एम ऑब्जेक्ट नहीं, कुछ भी जानते नहीं कि इनसे हमको लाभ क्या होगा. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు అలాంటి కష్టతరం అవుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ గమ్యం చాలా ఉన్నతమైంది. ఎక్కడైతే ఆశ్రమాలు సత్సంగాలు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎక్కడ ఎయిమ్ ఆబ్జెక్ట్ లక్ష్యం ఉద్దేశం అలాంటివి ఉండవు. వాళ్ళకి తెలియదు దీని ద్వారా మనకు లాభం ఏంటి అని చెప్పి వెళ్తారు, వింటారు, వచ్చేస్తారు. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద అక్షరాలతో మీ యొక్క లక్ష్యం రాసి ఉంది కదా, మేము లక్ష్మీనారాయణ సమానంగా అవుతాం, మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. సిక్కులు కూడా పాడుతూ ఉంటారు మనుషుల నుండి దేవతలుగా చేశారు. మరి దేవతలు ఉండేది ఎక్కడంటే సత్యయుగంలో. తప్పకుండా మనుషుల్ని దేవతలుగా తయారు చేసేవారు భగవంతుడై ఉంటారు కదా. భగవాన్ క్యా బనాతే హై, భగవాన్ అవర్ భగవతి. మరి భగవంతుడు ఏం తయారు చేస్తారంటే భగవతి భగవానులుగా. परंतु हम देवी देवता कहते हैं क्योंकि భగవాన్ ఏక్ హై. కానీ బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు, భగవంతుడు తయారు చేస్తున్నాం కాబట్టి లక్ష్మీనారాయణ భగవాన్ భగవతిలు అయ్యారు. కానీ చెప్పటం మాత్రం ఏంటి దేవతలనే చెప్తారు, ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా అంటున్నారు. మళ్ళీ ఆ పదానికి ఇది ఉండదు అంటున్నారు బాబా. బ్రహ్మ విష్ణు శంకర్ भी सूक्ष्म वतनवासी है, लक्ष्मी नारायण भी दैवी गुण वाले मनुष्य हैं, दैवी गुण वाले फिर असली गुणों में जरूर आते हैं. अब ब्रह्मा द्वारा स्थापना हो रही है. बाबा कहते हैं मैं पतित दुनिया और पतित शरीर में आता हूँ, ये पूरे 84 जन्म लेते हैं अपनी डिनाइस्ट सहित. पतितों को पावन बनाने वाला वह है. कृष्ण कैसे पतितों को पावन बनाएगा, कृष्ण उस नाम रूप से एक ही बार आएगा, उनको वह चित्र फिर 5000 वर्ष बाद मिलेगा. అయితే బాబా అంటున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతన వాసులు, లక్ష్మీనారాయణ కూడా దైవీ గుణాలు కలిగినటువంటి మనుష్యులు. దైవీ గుణాలు కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ అసలు గుణాలు తప్పకుండా వస్తారు అన్నారు బాబా. అయితే ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన అనేది జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు నేను పతిత ప్రపంచం పతిత శరీరంలోకి వస్తాను, పూర్తి 84 జన్మలు తీసుకున్న శరీరంలోకే నేను వస్తాను, తన యొక్క పూర్తి దైవీ జన్మలతో సహా, అంటే మొత్తం 84 జన్మలు అన్నారు బాబా. పతితుల్ని పవిత్రంగా తయారు చేసేవారు తండ్రి. మరి కృష్ణుడు పతితుల్ని పవిత్రంగా ఎలా తయారు చేస్తాడు? ఎందుకంటే సతయుగంలో ఫస్ట్ జన్మ తీసుకున్న కృష్ణుని యొక్క నామరూపాలు అంతిమంలో తీసుకున్నటువంటి నామరూపాలకి తేడా ఏ ఉండదు అన్నారు బాబా. మళ్ళీ ఆ నామరూపాలు 5000 సంవత్సరాల తర్వాత ఆయనకి
లభిస్తుంది అంటున్నారు బాబా. బాకి జన్మతో భిన్న భిన్న होते हैं. ఇంకా జన్మలైతే మారుతున్న కొలది వాళ్ళ రూపురేఖలు కూడా మారిపోతూ ఉంటాయి అంటున్నారు. ये लक्ष्मी नारायण जो अब जगदम्बा जगत पिता है, इनको पता पड़ता है कि हम दूसरे जन्म में ये बनेंगे, फीचर्स जो अभी है वो बदल जाएंगे. బాబా అంటున్నారు ఎవరైతే లక్ష్మీనారాయణలు ఉన్నారో వాళ్ళు ఈ అంతిమ సమయంలో జగదంబ జగత్పితగా అయ్యారు. వాళ్ళకి ఈ విషయం కూడా తెలుస్తుంది, మేము నెక్స్ట్ జన్మలో ఇలా అవుతాము అని చెప్పి. కానీ ఏవైతే లక్షణాలు రూపురేఖలు ఉన్నాయో అవి జన్మ జన్మకి మారిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. तुम अभी वतन में जाकर देख सकते हो तो सतयुग में लक्ष्मी नारायण के कौन से फीचर्स होंगे, तुम इस समय साक्षात्कार कर सकते हो. ये वंडर है और किसको साक्षात्कार नहीं होता. तुम इस एक का एक रेट देख सकते हो परंतु वो फोटो यहाँ तो निकल ना सके. అయితే బాబా అంటున్నారు మీరు గనక ఇప్పుడు సూక్ష్మవతనంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో మీరు చూడొచ్చు అంటున్నారు. ఆ రూపురేఖలను చూసి ఫోటో తీసుకొని నేను చూపిస్తానంటే అవదు అంటున్నారు బాబా. అక్కడ నుండి వచ్చిన వెంటనే అది మాయమైపోతుంది అంటున్నారు. అద్భుతం కదా, ఎవరికి ఇటువంటి సాక్షాత్కారం జరగదు. బాబా అంటున్నా మీరు ఒక్కరి యొక్క యాక్యురేట్ గా చూడగలరు కానీ ఆ ఫోటో మాత్రం తీసుకొని రాలేదు అంటున్నారు బాబా. ఇక్కడ ఏవైతే ఫొటోస్ అవి తయారు చేస్తున్నారో అవి మీ యొక్క అంచనాతో కూడుకున్న ఫోటోలే అంటున్నారు. మీరు తెలుసుకున్నారు కదా నేను భవిష్యత్తులో ఇలా అవుతాను. గురు నానక్ ఏకరేట్ చిత్ర జోతా ఓ 5000 వర్ష బాద్ హోగా. అయితే బాబా అంటున్నారు గురునానక్ ఏదైతే ఉన్నారో ఆయన స్థాపన చేసేటప్పుడు ఏదైతే ఆయన రూపురేఖలు ఉన్నాయో అదే రూపురేఖలు 5000 సంవత్సరాల తర్వాత లభిస్తాయి గాని ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటే అవే రూపురేఖలు రావు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు कोई का नाम रूप से प्रीत लगे तो व्यभिचारी हो गए हैं, ये तो तुम ही जानते हो. ऐसे बाप के साथ योग बड़ा अच्छा चाहिए और అవ్యభిచారి योग चाहिए. అయితే బాబా అంటున్నారు ఇలాంటి తండ్రి ఇలాంటి ప్రియుడితో మీ యోగం ఎంత మంచిగా ఉండాలి, అవ్యభిచారి యోగం ఉండాలి అంటున్నారు బాబా. ఎవరి యొక్క నామరూపాల్లోనైనా మీరు ప్రీతి పెట్టుకున్నారు వాళ్ళు గడియ గడియ గుర్తుకొస్తున్నారు అంటే గుర్తుంచుకోండి మీరు వ్యభిచారులు అయిపోయారు అంటున్నారు బాబా. शिव बाबा की भक्ति शुरू होती है तो पहले उनको अव्यभिचारी भक्ति कही जाती है, शिव को ही पूछते हैं. अभी फिर एक शिव बाबा को ही याद रहनी चाहिए. बाप कहते ऐसा ना हो कि अंत में तुम्हारा बुद्धि योग व्यभिचारी हो जाए. అయితే బాబా అంటున్నారు శివుని యొక్క భక్తి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో భక్తి మార్గంలో అప్పుడు ఒక్క శివుడిని పూజించేవారు. అందుకే ఆ భక్తిని కూడా ఏమనేవారంటే అవ్యభిచారి భక్తి అని చెప్పేవారు. అయితే బాబా అంటున్నారు మీరు శివుణ్ణి పూజిస్తూ ఉండేవారు, ఇప్పుడు ఒక్క బాబా యొక్క స్మృతి చేయాలి కదా. అయితే బాబా అంటున్నారు ఇలా అనకూడదు, మా యొక్క అంతిమంలో మా బుద్ధి యోగం వ్యభిచారం అయిపోయింది అని అనకూడదు. ఇంత పురుషార్థం చేసి అంతిమంలో అలాగా అయిపోతే ఇంకెందుకు ఇవ్వాలని, అంతిమంలోనే మనం ఫుల్ పాస్ అవ్వాలి అంటున్నారు బాబా. కహా భీ నామ్ రూప్ మే ఫసే హుయే హో తో బుద్ధి को निकालते जाओ. మీకు తెలుస్తుంది కదా రోజంతట్లో నా బుద్ధి ఎక్కడెక్కడ ఎక్కువగా చిక్కుకుంటుంది, అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. ఎక్కడెక్కడ ఎక్కువ చిక్కుకుంటూ ఉంటుందో అక్కడి నుండి తొలగించే ప్రయత్నం ఇప్పటి నుండే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇలా తొలగిస్తూ ఉంటే అంతిమంలో ఒక్కసారి ఫిక్స్ అయిపోతారు బాబాతో అన్నారు బాబా. మాయ ఐసీ హే జో కబ్ కహా దక్కా కెలాయేది. మాయ ఎలాంటిదంటే చూసి పట్టుకుంటుంది అన్నారు బాబా. అంటే ఇప్పుడు చూడండి తేలు గాని ఎలక గాని మాయ ఎలా చేస్తుందో ఈ మాయ కూడా అలాంటిదే. ఎప్పుడు ఎక్కడ మనల్ని ఎలా మోసగిస్తుందో తెలియదు, ఎందుకంటే ఆ మోసగించడానికి మనమే ఛాన్స్ ఇచ్చాం కదా. అయితే బాబా అంటున్నారు कभी मित्र संबंधी याद आएंगे पर से योग लग जाए ये हो नहीं सकता. बाबा कहते हैं अभी तो कोई कंप्लीट नहीं बने हैं, ये बहुत बड़े 21 जन्मों की लाटरी हैं, इसमें पुरुषार्थ बहुत अच्छा चाहिए. माया बड़ी प्रबल है, जट बुला देती है, ये भी ड्रामा में नूंद है, इसलिए याद करने का पुरुषार्थ रात में करो. నిన్న కూడా బాబా చెప్పారు రాత్రులు మేలుకునే పురుషార్థం చేయండి, రాత్రులు మేలుకున్నంత మాత్రాన మీ ఆరోగ్యం పాడవదు, ఇంకా శక్తి లభిస్తుంది అంటున్నారు బాబా. అయితే ఈ రోజు కూడా బాబా చెప్తున్నారు అప్పుడప్పుడు మిత్ర సంబంధికులు గుర్తొస్తారు, ఎంత గుర్తొచ్చినా మీ లాస్ట్ లో మా బుద్ధి బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది,
అలా అవ్వదు అంటున్నారు బాబా, ప్రాక్టీస్ కావాలి అంటున్నారు బాబా. ఇది 21 జన్మల కోసం అతి విలువైనటువంటి లాటరీ. ఇందులో ఎంత పురుషార్థం చేస్తే అంత లభిస్తుంది. ఈ మాయ చాలా శక్తివంతమైంది, బాబా నిమిషంలో మరిపింప చేసేస్తుంది అంటున్నారు బాబా. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది కదా. బాబా అంటున్నారు రాత్రులు మేలుకొని తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయండి. ఎందుకంటే పగలు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటారు, కార్య వ్యవహారాల్లో ఉంటారు, టైం దొరకదు. శ్రీమతంపై నడవటం ద్వారానే మీరు శ్రేష్టంగా తయారవుతారు అంటున్నారు బాబా. अब जो श्रेष्ठाचार्य कृष्ण है उनको गीता का भगवान कह दिया और श्रेष्ठ बनाने वालों को गुम कर दिया. कृष्ण के गुण और परमात्मा के गुण वर्णन जरूर करने चाहिए तो सर्वव्यापी की बात उड़ जाए. ये है संगम युग, इनको सुहावना कल्याणीकार युग कहा जाता है. सतयुग को व कलयुग को अस्पिशियस नहीं करना चाहिए. उनको कहा जाता है जो कल्याणीकारी संगम युग. सतयुग तो है ही कल्याणीकारी, उनके आगे अकल्याणीकारी युग था. तो महिमा सारी संगम युग की है. सब जबकि श्री बाबा का अवतरण होता है, बाबा कहते हैं मैं कल्प के संगम युग पर आता हूँ, कल्प पूरा होता है फिर नया शुरू होता है. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరైతే కృష్ణుడు శ్రేష్టాచారి ఉన్నాడో ఆయన్ని గీతా భగవానుడు అనేసి అసలైనటువంటి భగవంతుణ్ణి ఎగరగొట్టేశారు. బాబా అంటున్నారు కృష్ణుని యొక్క గుణాల గురించి, పరమాత్మని యొక్క గుణాల గురించి తప్పకుండా వర్ణించాలి. అప్పుడు వర్ణించినప్పుడు సర్వవ్యాపి అన్న జ్ఞానం ఎగిరిపోతుంది అంటున్నారు బాబా. ఇది సంగమ యుగం, ఇది సౌభాగ్యశాలి కళ్యాణీకారి యుగము అంటున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సౌభాగ్యాన్ని తయారు చేసుకునేటటువంటి యుగం. సతయుగాన్ని గాని లేదా కలియుగాన్ని గాని ఆస్పిషియస్ అని అనరు. కేవలం సంగమ యుగానికి మాత్రమే అది ఉంది కళ్యాణీకారి యుగం అని అంటున్నారు బాబా. సతయుగంలో ఎవరి కళ్యాణం జరుగుతుంది? కళ్యాణీకారి యుగం. కలియుగంలోనే ఎవరి కళ్యాణం జరగదు? కళ్యాణీకారి యుగం. ఒక్క సంగమ యుగంలోనే జరుగుతుంది అంటున్నారు బాబా. సతయుగం అంటే అది కళ్యాణీకారి, ఇంకా అందులో కళ్యాణి చేయటానికి అవసరం లేదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు సతయుగానికి ముందు అకళ్యాణీకారి యుగం ఉండేది, అదేంటి? కలియుగము అంటున్నారు బాబా. మహిమంతా ఎక్కడిదంటే సంగమ యుగానికి. ఎందుకంటే భగవంతుని యొక్క అవతరణ జరుగుతుంది కాబట్టి. కల్పంలో కలియుగం, మరి కొత్త కల్పంలో సతయుగం. అయితే బాబా అంటున్నారు ఈ కల్పం యొక్క సంగమ యుగం, దీన్ని యుగే యుగే అనేసారు, కానీ యుగానికి ఒక్కసారే వస్తుంది అంటున్నారు బాబా. अच्छा सतयुग और त्रेता का संगम, त्रेता युग और द्वापर का संगम, द्वापर और कलयुग का संगम, फिर कलयुग और सतयुग का संगम, तो 4 संगम हो गए. तो अवतार भी 4 चाहिए ना, फिर 24 अवतार क्यों कहते हैं? ये सब बातें धारण करने की हैं. సతయుగానికి త్రేతాయుగానికి ఒక సంగమం, త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ఒక సంగమం, ద్వాపర యుగానికి కలియుగానికి ఒక సంగమం, మళ్ళీ కలియుగానికి సతయుగానికి ఒక సంఘం. మొత్తం ఎన్ని? 4 సంఘమాలు అయ్యాయి. యుగానికి ఒక అవతారం చెప్పుని చూసుకున్నా 4 అవతారాలు అవుతాయి. కానీ చెప్పడం ఎన్ని చెప్పారు? 24. ఇది మీరు అలాగండి వాళ్ళు ఆ రియలైజేషన్ అయ్యేటట్టు ఇవన్నీ విషయాలు ధారణ చేసేటటువంటి విషయాలు అంటున్నారు బాబా. బాబానే బడా సహజ్ రీతి సే లిఖవాయా హై కి పరంపిత పరమాత్మ సే ఆప్కా క్యా సంబంధ హై. బాబా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే రాయించమని చెప్పారు. ఏంటంటే పరంపిత పరమాత్ముడితో మీకున్న సంబంధం ఏమిటి? పరంపితకైతే హే తో జరూర్ 2 బాప్ హే. ఒకరు జన్మనిచ్చిన తండ్రి ఉన్నారు, భగవంతుని పరంపిత పరమాత్మ అన్నారంటే మళ్ళీ ఆయన ఒక తండ్రి అయ్యారు, మరి 2 తండ్రులు అయ్యారు కదా. ప్రదర్శనలో అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తూ ఉండండి. ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాదు. ఏకోబి నిశ్చయం అవుతా, ప్రదర్శనలో వచ్చే వాళ్ళందరికీ నిశ్చయం అనేది అయితే ఏర్పడదు. भले आएंगे मुरली सुनेंगे परंतु वो हमारा बाबा है, उनसे वर्षा लेना है, श्रीमत पर चलना है, ये बात बुद्धि में नहीं बैठते हैं. ప్రదర్శనలో ఉండే వాళ్ళు 7 days కోర్స్ వింటారు, 7 days కోర్స్ విన్నా కూడా పక్కా అవుతారని గ్యారంటీ లేదు. ఈయన మా తండ్రి, ఈయన నుండి మేము వారసత్వం తీసుకోవాలి, ఈయన శ్రీమతంపై మేము నడవాలి అని ఎవరి బుద్ధిలో కూడా కూర్చోదు అంటున్నారు బాబా. हजारों आए परंतु एक को भी निश्चय नहीं है कि हमारा पिता है, उनके मत पर चलना है. पहले तो माँ बाप का मुखड़ा देखना चाहिए,
परंतु निश्चय नहीं, माया बड़ी प्रबल है। इस प्रबल माया से छुड़ाने में बड़ी मेहनत लगती है। వేలల్లో వస్తారు, ఒక్కరికి కూడా నిశ్చయం కలగదు, ఈయన మా తండ్రి, ఈయన శ్రీమతంపై ఇప్పుడు నడవాలి, ఇది అంతిమ జన్మ, అవేమీ ఏర్పడదు అంటున్నారు బాబా. మొదట తల్లి తండ్రి యొక్క ముఖాన్నైనా చూడాలి కదా, కానీ నిశ్చయం ఉండదు. ఈ మాయ కూడా చాలా శక్తివంతమైంది అంటున్నారు. ఇంత శక్తివంతమైన మాయ నుండి విడిపించడానికి కూడా చాలా శ్రమ పడుతుంది అంటున్నారు బాబా. बाप कहते हैं सदगुरु का निंदक टौर ना पाए, अगर बदचलन होगी तो टौर नहीं पाएंगे. బాబా అంటున్నారు, సద్గురువు యొక్క నింద చేసేవాళ్ళు నిలువు నీడను కూడా పొందలేరు. ఒకవేళ మన నడవడిక గనక భగవంతుడి పేరుని సంస్థని నింద తెచ్చేదిగా ఉందంటే అలాంటి వాళ్ళు కూడా నిలువు నీడని పొందలేరు. అందుకే బాబా చెప్తున్నారు, మీ లక్ష్యం, మీ ఉద్దేశ్యం ఎంత క్లియర్ గా ఉందో చూడండి. आधा कल भक्ति मार्ग चलता है, वही उतरती कला गाते हैं, गुरु का नाम लेने से चढ़ती कला होती है, परंतु गुरु कौन सा. అయితే బాబా అంటున్నారు, అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. భక్తి మార్గం అంటేనే దిగేటటువంటి కళ. మామూలుగా అంటూ ఉంటారు, సద్గురువు యొక్క పేరుని నోటితో పలకటంతోనే ఎక్కే కళ అవుతుంది అని. అయితే ఇంతకీ ఏ గురువు పేరు తీసుకోవటం ద్వారా అవుతుంది? సద్గురువు కదా. ఆ సద్గురువు గురించి తెలుసా? ఆయన ఎవరు? శివబాబా. ఆయన సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు. शिव बाबा को याद करने से चढ़ती कला हो जाती है, 16 कला बन जाते हैं, फिर 16 कला से उतरना है. मनुष्य कहेंगे हम तो इनसे छूटना चाहते हैं, परंतु छूटना तो होता नहीं. అయితే బాబా అంటున్నారు, మీకు సద్గురు కోసం తెలుసు, శివ బాబాని స్మృతి చేయటం ద్వారా ఎక్కే కళ అనేది ఏర్పడుతుంది. 16 కళ సంపూర్ణంగా అవుతారు, మళ్ళీ 16 కళ నుండి కిందకి దిగుతారు. మనుషులు ఏమంటారంటే, అసలు ఈ జన్మలే తీసుకోకుండా అలా ముక్తిలోనే ఉండిపోతే బాగుంటుంది, కానీ అలాగా అవదు. జన్మలు తీసుకోకూడదు ఉండాలి అంటే మనం కర్మ చేయకుండా ఒక మూలన కూర్చొని ఉండాలి. ఉండగలము. యాక్సిడెంట్ అయితేనే ఓ 2 రోజులే ఉండలేము, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాం. ఇంకా మా జీవితాంతం ఎక్కడ ఉండగలని చెప్పండి. అయితే బాబా అంటున్నారు, కర్మ నుండి ఎవరు రక్షించుకునేది అయితే లేదు అంటున్నారు బాబా. చెడితే కళ, उतरती कला, फिर चढ़ती कला, सतो प्रधान, सतो रजो तमो, फिर तमो से सतो. ये चक्र लगाना है, इस चक्र में हर एक को आना है. तुम पूरे चक्र में आते हो, वो थोड़े चक्र में आते हैं. सतो रजो तमो तो होना ही है. बचपन को सतो प्रधान कहा जाता है, फिर थोड़ा बड़ा होता है तो सतो, जवान को रजो, बूढ़ों को तमो कहेंगे. हर एक के सुख दुख का पाठ नूंद हुआ है. ये नाटक बड़ा वंडरफुल है, जिसको कोई भी जानते नहीं. रॉयल घर के बच्चों की चलन बहुत अच्छी होती है, यह तो श्रीमत पर चलना है, सभी एक रस्तो चल ना सके. बाबा समझाते हैं, दास दासी बने, फिर 3rd क्लास राजा रानी बनना, इसमें तो प्रजा में साहूकार बनना अच्छा है. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు, ఎక్కే కళ, దిగే కళ, మళ్ళీ ఎక్కే కళ, మళ్ళీ సతో ప్రధానత నుండి సతో, రజో, తమో, మళ్ళీ తమో నుండి సతో. ఈ చక్రం ఇలా తిరగాల్సిందే అంటున్నారు బాబా. ఈ చక్రంలోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. భగవంతుడే తప్పుకోలేనప్పుడు మనం ఎక్కడ తప్పుకోలేం కానీ చెప్పండి. ఆయన కూడా ఈ చక్రంలోకి బంధింపబడి ఉన్నాడు, నేను వస్తున్నాను అంటున్నారు కదా. అయితే బాబా అంటున్నారు, మీరు పూర్తి చక్రంలోకి వస్తున్నారు. వాళ్ళైతే తక్కువ చక్రంలోకి వస్తారు. అంటే అర్ధకల్పం నుండి వచ్చే వాళ్ళది పూర్తిగా కాదు కదా, మనం పూర్తిగా సతయుగం నుండి ఎండింగ్ వరకు వస్తున్నాం కాబట్టి పూర్తి చక్రాన్ని ప్లే చేసే వాళ్ళు మీరు ఒక్కలే అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, సతో రజో తమో, ప్రతి ఒక్కరు ఈ మూడింటిని పాస్ అవ్వాల్సిందే. చిన్నతనాన్ని ఏమంటారంటే సతో ప్రధానత అని చెప్తారు. ఎందుకంటే చిన్న వాళ్ళకి వికారాల యొక్క ఆలోచన గాని, వికారాల నాలెడ్జ్ గాని ఏమీ ఉండదు, చాలా అమాయకంగా ఉంటారు. బాలకులు అంటారు కదా, ఆ స్టేజ్ లో ఉంటారు కాబట్టి ఆ స్టేజ్ ని ఏమంటున్నారు బాబా? సతో ప్రధానత. తర్వాత కొంచెం పెద్ద అవుతారు కదా, అది సతో. అంటే బాగా అప్పుడే పుట్టిన వాళ్ళైతే సతో ప్రధానత, కొంచెం పెద్ద అయితే సతో. యువకులను ఏమంటారంటే
రజు. ముసలి వాళ్ళని ఏమంటున్నారంటే బాబా తము. ప్రతి ఒక్కరు కూడా సుఖము దుఃఖం యొక్క పాత్రలో ఫిక్స్ అయి ఉన్నారు అన్నారు బాబా. వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా. ఈ నాటకం చాలా పెద్దది, అద్భుతం, ఫుల్ అంటున్నారు బాబా. సగం సగం ప్లే చేసే నాటకం అయితే కాదు. కానీ ఎవరికి దీని గురించి తెలియదు అంటున్నారు బాబా. చూడండి, రాయల్ ఇంట్లో పిల్లల యొక్క నడవడిక కూడా చాలా మంచిగా ఉంటుంది. నిన్న కూడా చెప్పారు, కృష్ణుడు అల్లరి పెడితే 2 చెట్లకు కట్టేశారు రోకలకు పెట్టి అని చెప్పి. కానీ బాబా అంటున్నారు, మామూలుగా ఇక్కడే మంచి ఇళ్లలో జన్మ తీసుకునే పిల్లలే ఎంత రాయల్ గా ఉన్నప్పుడు సతీయుగుల పిల్లలు ఎందుకు చంచలం చేస్తారు? వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. చంచలత్వం అనేది సతీయుగుల ఎవరికి ఉండదు అని చెప్పి ఈ రోజు కూడా బాబా అంటున్నారు. అలానే మీరు ఇక్కడ శ్రీమతంపై నడవాలి. కానీ ప్రతి ఒక్కరు ఒకే రకంగా నడవలేరు కదా, వాళ్ళ వాళ్ళ కర్మ పురుషార్థం అనుసారం. అయితే బాబా చెప్తున్నారు, దాసదాసీలుగా అవ్వటం, థర్డ్ క్లాస్ లోని రాజరాణిలుగా అవ్వటం, దీనికన్నా బాబా అంటున్నారు ప్రజల్లోని శ్రీమంతులుగా అవడం మంచిది అంటున్నారు బాబా. दान पुण्य कर शाहूकार बन जाए, दास दासी का नाम तो ना पड़े. అయితే బాబా అంటున్నారు దాన పుణ్యాలు చేసి షావుకారులుగా అయ్యారు, దాసదాసీలు అన్న పేరైతే ఉండదు కదా. అయితే బాబా అంటున్నారు భలే ఓ దాస్ దాसी बन राजाई में जाते हैं परंतु उनसे वो सुखी जास्ती है. అయితే బాబా చెప్తున్నారు దాసదాసీలుగా అయ్యి రాజ్యంలోకి వెళ్తారు కదా, వీరికన్నా వాళ్ళ సుఖం ఎక్కువ అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు वो नाम दास दासी नहीं पड़ता ప్రజా మే బహుత్ షావుకార్ బనేంగే. ఎవరైతే చూడండి దాస్ దాసీలు అనే పేరు ఉండదు, కానీ ప్రజల్లో చాలా షావుకారులుగా ఉంటారు. బాబా ఈ రోజు అదే చెప్తున్నారు కదా, ప్రజల్లో షావుకారులుగా శ్రీమంతులుగా అవడం మంచిదంట, దాస్ దాసీలుగా థర్డ్ క్లాస్ రాజారాణిలుగా అయ్యే కంటే. యహ రహకర్ అగర్ శ్రీమత్ పర్ నహీ చలే తో దాస్ దాసి బన్ పడితే. ఎవరు అవుతారంట దాస్ దాసీలుగా? బాబా చెప్తున్నారు ఇక్కడ ఉంటూ ఒకవేళ శ్రీమతంపై నడవకపోయినట్లయితే దాస్ దాసీలు అయిపోతారు. ఇక్కడ ఉంటూ ఏదైనా కుకర్మ చేస్తూ ఉన్నట్లయితే దాసీల కన్నా కూడా దాసీలుగా అయిపోతారంట. దాసీకే బి దాసీ బని పడితే, మరి దాసీలకు కూడా దాసీలు కావాలి కదా, వాళ్ళు అలా అవుతారు. ఎవరు? ఇక్కడ ఉంటూ ఏదైనా కుకర్మ చేసినటువంటి వాళ్ళు అంటున్నారు. कोई तो अच्छी दासी होती है, कोई రెస్పెక్ట్లెస్ होती है. అయితే బాబా అంటున్నారు దాసీలో కూడా కొందరికి మర్యాద ఉంటుంది కదా. కృష్ణుడి దాసీలకి కృష్ణుడి యొక్క తల్లిదండ్రుల దాసీలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక గౌరవం అనేది ఉంటుంది. వీళ్ళకి ఇంకా దాసీలు, వాళ్ళకి ఇంకా దాసీలు కూడా ఉంటారు, మరి వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఉండదు అంటున్నారు. ఎవరైతే ఇక్కడ ఉంటూ బాబా శ్రీమతంపై నడవకుండా ఏదైనా చెడు కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళకైతే అది అవుతుంది అంటున్నారు బాబా. తో పురుషార్థ్ బహుత్ అచ్చా కర్నా చాహియే. ఇవన్నీ చెప్తుంది దేనికోసం అంటే భయపెట్టడానికి కోసం కాదు, పురుషార్థం మంచిగా చేస్తారు అని చెప్పి. ఇస్లియే బాబా లిఖతే హై బచ్చోं को సర్టిఫికేట్ भेज दो. అందుకే బాబా అంటున్నారు పిల్లలు సర్టిఫికేట్ పంపించండి, మన పర్సనల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్, మన పురుషార్థం, కండక్ట్ సర్టిఫికేట్ అంటారు కదా అది. కై హై జో అప్నే కో మియా మిత్ర సమజ్ బయట జాతే హై. కొంతమంది ఏంటంటే ఎన్నో సంవత్సరాలు బట్టి జ్ఞానంలో ఉంటారు కదా, తాము ఏమనుకుంటారు అంటే మాకు అన్ని తెలుసు అని కూర్చుంటారు. బాబాకు పంపించాల్సిన పని ఏంటి ఉందని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు కదా. ఇప్పుడు రిపోర్ట్ కౌన్ కరే జో సావధాన్ మిలి. బాబా అంటున్నారు అన్ని నాకు తెలుసు అంటే మీరు రిపోర్ట్ చేయకపోతే మీకు సావధాని ఎలా లభిస్తుంది చెప్పండి. బాబా నుండి మీరు ఇందులో పెర్ఫెక్ట్ గా అవ్వాలని లభించాలంటే ఫస్ట్ మనం రిపోర్ట్ చేయాలి కదా అంటున్నారు. బాబా కా కామ్ హే సమझाना, एम ऑब्जेक्ट तो पूरा है, जो चाहे पुरुषार्थ कर लो, విజయ్ మాలా మే ఫిరో కర్ దికావు. అయితే బాబా అంటున్నారు బాబా యొక్క పని అర్థం చేయించటము, మన యొక్క లక్ష్యం ఉద్దేశం పూర్తిగా ఉంది కదా, ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అలా అవుతారు అంటున్నారు. విజయమాలలో మీరు పూసగా తిప్పబడేవారుగా అయి చూపించండి అంటున్నారు బాబా. విజయమాలలో మీ పూస తిప్పబడాలి అంటే మీరు అలా అయి చూపించాలి, అంటే అలాంటి పురుషార్థం చూపించండి అంటున్నారు. 8 की भी माला है, 108 की भी माला है, 16,108 की भी माला है. वॉइसलेस वर्ल्ड के राजा रानी तोड़े होते हैं, पीछे बहुत हो जाते हैं. यहाँ भारत के सबसे जास्ती होंगे,
कितने गांव है, कितने राजा रानी, फिर उनके कितने प्रिंस प्रिंसेस, कितने डेरे है, बड़ी लिस्ट निकालते हैं। महाराजा, राजा, फिर उनके कुटुंब वाले डायरेक्टरी में मुख्य नाम डालते हैं। वहां तो एक एक बच्चा होता है, बड़ा लंबा चौड़ा हिसाब है। फिर भी बाप कहते हैं बेहद के बाप को याद करो जिससे वर्षा पाना है। అయితే బాబా అంటున్నారు అష్టరత్నాల మాల ఉంటది, 108 మాల ఉంటది, 16,108 మాల ఉంటది. 16,108 మాల జపించలేని వాడు ఉన్నాడు అనుకోండి, అష్టరత్న మాల జపించే వాళ్ళు ఉంటారు. ఇది జపిస్తారేమో గానీ అది జపించకుండా ఉండలేరు కదా. బాబా అంటున్నారు అలాంటి మాలలో పూసగా అవ్వాలి అంటే, జపించబడాలి అంటే మనం ఎంత మంచి పురుషార్థం చేయాలి. మనం అలసిపోయాం అనుకోండి, మన భక్తులు కూడా అలసిపోతూ ఉంటారు. ఎందుకులే ఇంత మాల ఎవడు తిప్పుతాడులే, 108 మాల కన్నా 8 మాల అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి. బాబా అంటున్నారు నిర్వీకారి ప్రపంచంలో రాజారాణి ఒకలే ఉంటారే. బాబా అంటున్నారు వాడు వెనక్కి చాలా మంది ఉంటారు కదా. ఇక్కడ చూడండి భారతదేశం ఎంత పెద్దదో. ఇక్కడ మామూలుగా భారతదేశంలోనే ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రాజారాణీలు ఉన్నారు, ఆ రాజారాణికి రాకుమారుడు రాకుమారులు ఉంటారు, వాళ్ళకి ఎంతమంది ఉంటారు, ఇలా మీరు లిస్ట్ తీసుకొస్తే ఎంతో పెద్దది ఉంటుంది అన్నారు బాబా. మహారాజా, రాజా, మళ్ళీ వారి కుటుంబం వాళ్ళు డైరెక్టరీలో ముఖ్యమైన పేర్లు వేస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక్కొక్క పిల్లవాళ్ళదే ఉంటుంది కదా అంటున్నారు బాబా. ఇంత తయారు చేస్తే కనుక ఇంత పెద్ద లెక్క అవుతుంది అంటున్నారు బాబా. అందుకే బాబా అంటున్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి, ఆయన నుండి వారసత్వాన్ని పొందాలి. అంటే బాబా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, ద్వాపర యుగంలోనే ఇంతమంది రాజులు, ఇంతమంది కుటుంబం ఉన్నారు అంటే సతయుగంలో ఇంకెంతమంది ఉంటారో, అంటే దాన్ని బట్టి మన పురుషార్థం అనుసారంగా అక్కడ పదవి లభిస్తుంది అనేసి. గృహస్థ ఉండండి, పవిత్రమైన ప్రవృత్తి మార్గం. कोई మనిషి ఈశ్వర్ కు నా జానే కారణం స్వయం కో హీ ఈశ్వర్ సమझ बैठे. ఈ రోజుల్లో ఈశ్వరుని యొక్క యథార్థ పరిచయం లేని కారణంగా స్వయాన్ని ఏమనుకుంటున్నారంటే నేనే ఈశ్వరుని నన్ను అనుకొని కూడా కూర్చుంటున్నారు బాబా. జనన్ మరణ్ మే ఆతే రహతే హై. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ రోజుల్లో లౌకిక జ్ఞానం పూర్తిగా ఉందనుకోండి, అన్ని రకాల జ్ఞానం ఉందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమే గొప్ప వాళ్ళని కూడా అనుకుంటున్నారు. అన్ని తెలిసిన జ్ఞానం ఉండడం కూడా గొప్పతనం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అసలైన జ్ఞానం తెలియదు కదా అంటున్నారు బాబా. ఈ కలియుగంలో అకాల మృత్యులు ఎంత ఏర్పడుతూ ఉంటాయో చూడండి. మరలా ఈశ్వరుడు అని అంటూ ఉంటారు. మీరు తెలుసుకున్నారు కదా, దేవతలకి ఎప్పుడు అకాల మరణం అనేది ఉండదు. జబ్ టైం పూరా హోతా హై తబ్ సాక్షాత్కార హోతా హై. ఎప్పుడైతే 150 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందో వాళ్ళకి తెలుస్తుంది, నా 150 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, నేను పలానా దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకుంది, అది కూడా సాక్షాత్కారం అవుతుంది అన్నారు బాబా. తుమ్ జాన్తే హో అబ్ పురానా శరీర్ చోడ్ नया लेना है, बहुत समझने की बातें हैं, बस एक बाप को ही याद करना है और कोई के नाम रूप पे धक्के नहीं खानी है, नहीं तो गिर पड़ेंगे. బాబా అంటున్నారు ఈ పాత శరీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టి కొత్తది తీసుకోవాలి. ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి విషయాలు. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఎవరి యొక్క నామరూపాల్లో కూడా పొరపాటున మోసపోయేటటువంటి దెబ్బలు తినకండి. తిన్నారా పడిపోతారు అన్నారు బాబా. బాబా को तो अनेक प्रकार से उठाना पड़ता है. బాబాకు చూడండి ఎంతమంది పిల్లలు ఎలాంటి పురుషార్థమో, ఎలాంటి బుద్ధి నడుస్తూ ఉంటుందో అలా బాబా వాళ్ళకి చెప్పి అర్థం చేయించి లేవనెత్తాల్సి ఉంటుంది అన్నారు బాబా. అందుకే బాబా అంటారు మీ అందరికన్నా పెద్ద గృహస్థు నాదే అనేసి. ఒక పిల్లలతో ఇద్దరు పిల్లలతో మనం విసిగిపోతూ ఉంటాం, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నారు బాబా. इसमें तो शिव बाबा की పదరామణి है, ఇన్సే రీస్ నహీ కర్నే హం. ఇందులో ఎవరున్నారు, శివ్ బాబా, ఆయన విరాజమానమై ఉన్నారు, ఆయనతో మీరు ఎప్పుడు ఈర్ష్యపడకండి పాప. మాయా తుఫాన్ తో బహుత్ లగ్తీ హై. మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి, విసిగించేస్తూ ఉంటాయి బాబా. హనుమాన్ మిసల్ పక్కా బన్నా హై. హనుమంతుడు చాలా పక్కా. బలశాలిలో హనుమంతుడిని భీముడిని ఒకే రకంగా చూపిస్తారు, కానీ స్థిరంగా ఉండడంలో భీముడు కన్నా హనుమంతుడు గొప్పగా చూపించారు అనమాట. భీముడిని కూడా పరీక్ష చేసింది ఎవరంటే హనుమంతుడిగా చూపించారు. అంటే హనుమంతుడు అంత పక్కా అన్నమాట. ఆ రకంగా మనం అవ్వాలి అంటున్నారు బాబా. తెలుసు కదా భీముడి యొక్క కథ కూడా చూపించారు. తోకను కూడా ఎత్తలేకపోయాడు. ఒక కమలం తేవడానికి భీముడు వెళ్తే ఆ కమలానికి అంటే ఆ చెరువుకి కాపలాదారిగా హనుమంతుడు ఉన్నట్టుగా చూపించారు అనమాట.
నేను ఏదైనా సాధించేస్తాను అన్నట్టుగా భీముడు వెళ్ళాడు. ఆ అహంకారాన్ని తొలగించటం కోసం ఏం చేశారు, హనుమంతుడు ఒక ముసలి వేషంలో ఉంటూ నా తోకను నువ్వు ఎత్తి వెళ్ళినా చాలు అని చెప్తే అది కూడా ఎత్తలేకపోయాను. అందుకే బాబా ఈరోజు చెప్పారు కదా, మియామిట్ నాకు అన్ని తెలుసు అని అనుకోకూడదు అని చెప్పి. బాబా అంటున్న మాయా రావణుడు కూడా మిమ్మల్ని కదిలించకూడదు, అంత పక్కగా అయిపోవాలి అంటున్నారు బాబా. आदि देव को महावीर हनुमान भी कहते हैं, नाम रख दिया है, बच्चों में कोई महारथी भी है, बात प्रैक्टिकल में यहाँ की है, जिसको ज्ञान की मालिश नहीं होती है वो जैसे मुरझाए हुए दिखाई देते हैं. బాబా చెప్తున్నారు చూడండి, ఆదిదేవ్ మహావీర్ అని ఎవరిని అంటారు, హనుమంతుడికే అంటారు నా బాబా. పేరు పెట్టేస్తారు కదా. అయితే పిల్లల్లో కూడా చాలా మంది మహారథులు కూడా ఉన్నారు. ఈ రోజు బాబా చెప్తున్నారు, ఏవైతే భక్తిలో చూపించారో అవన్నీ ప్రాక్టికల్ గా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నారు బాబా. ఎవరికైతే రోజు ఈ జ్ఞానం యొక్క మాలిష్ జరగదో వాళ్ళు ఎలా ఉంటారంటే వాడిపోయిన మొక్కల్లా కనిపిస్తారంట. మాలిష్ చేసే వాళ్ళు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంటారు. బాడీ మాలిష్ అయినా బ్రెయిన్ మాలిష్ చేసే వాళ్ళు చాలా ఫ్రెష్ గా అనిపిస్తారు. మరి మురళి రోజు ఉండడం అంటే ఏంటి, బ్రెయిన్ కి బాబా ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా అవ్యక్తంగా మనకి మాలిష్ చేస్తున్నారు అంటున్నారు బాబా. మాలిష్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వికసించిన పుష్పాల వల్లే ఉంటారు అంటున్నారు బాబా. జ్ఞాన్ కి మాలిష్ సే లక్ష్మీ నారాయణ को देखो कितना रमणीक है. జ్ఞానం యొక్క మాలిష్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలంటే ఎవరు, లక్ష్మీనారాయణ. వాళ్ళు ఎంత చూడటానికి ఎంత అందంగా ఉంటారో చూడండి అన్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. धारणा के लिए मुख्य सार, धारणा కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, अपनी एम ऑब्जेक्ट को सामने रख ऊंच पद पाने का पुरुषार्थ करना है. चलन बहुत रॉयल रखनी है और श्रीमत पर चलते रहना है. బాబా ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు, మీ లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని, అంటే లక్ష్మీనారాయణలు మన యొక్క లక్ష్యం ఎదురుగా ఉంచుకొని ఉన్నత పదవిని పొందేటటువంటి పురుషార్థం చేయాలి. మీ లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని ఉన్నత పదవిని పొందేటటువంటి పురుషార్థం చేయాలి. నడవడిక చాలా రాయల్ గా ఉంచుకోవాలి. నడవడిక చాలా రాయల్ గా ఉంచుకోవాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి అన్నారు బాబా. सेकंड पॉइंट, किसी भी देहदारी के नाम रूप को याद नहीं करना है, एक बाप की अव्यभिचारी स्मृति में रहने का पुरुषार्थ करना है. ఏ దేహదారి యొక్క నామరూపాల్ని గుర్తు చేసుకోకూడదు, ఏ దేహదారి యొక్క నామరూపాల్ని స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. वरदान, अपनी शक्तिशाली मनसा शक्ति व शुभ भावना द्वारा बेहद सेवा करने वाले विश्व परिवर्तक भव. वरदान, మీ శక్తిశాలి మనసా శక్తి, మీ శక్తిశాలి మనసా శక్తి మరియు శుభ భావన ద్వారా, శుభ భావన ద్వారా అనంతమైన సేవను చేసేటటువంటి, అనంతమైన సేవను చేసేటటువంటి విశ్వ పరివర్తకులుగా కండి, విశ్వ పరివర్తకులుగా కండి.
బాబా వరదానం వివరిస్తున్నారు. విశ్వ పరివర్తన్ के लिए सूक्ष्म शक्तिशाली స్థితి वाली आत्माएं चाहिए. బాబా అంటున్నారు విశ్వ పరివర్తన కోసం సూక్ష్మమైన శక్తిశాలి స్థితి కలిగినటువంటి ఆత్మలు కావాలి. విశ్వ పరివర్తన కోసం సూక్ష్మమైన శక్తిశాలి స్థితి కలిగినటువంటి ఆత్మలు కావాలి. जो अपनी वृत्ति द्वारा श्रेष्ठ संकल्प द्वारा अनेक आत्मों को परिवर्तन कर सके. ఈ సూక్ష్మ శక్తిశాలి స్థితి కలిగినటువంటి ఆత్మలు తమ వృత్తి ఆలోచనల ద్వారా శ్రేష్ట సంకల్పం ద్వారా అనేక ఆత్మలను పరివర్తన చేయగలరు. అనేక ఆత్మలను పరివర్తన చేయగలరు. बेहद की सेवा शक्तिशाली मनसा शक्ति द्वारा शुभ भावना और शुभ कामना द्वारा होती है. अनंतమైన సేవ శక్తిశాలి మనసా శక్తి ద్వారా శుభ భావన శుభ కామన ద్వారానే జరుగుతుంది. శుభ భావన మరియు శుభ కామన ద్వారానే జరుగుతుంది. तो स्वयं के प्रति भावुक नहीं लेकिन औरों को भी शुभ भावना शुभ कामना ద్వారా పరివర్తన కరు. అయితే బాబా చెప్తున్నారు కేవలం స్వయం ప్రతి కాదు, ఇతరులను కూడా స్వయం ప్రతి భావన కలిగి ఉండడమే కాదు, ఇతరులను కూడా శుభ భావన శుభ కామన ద్వారా పరివర్తన చేస్తూ ఉండండి. శుభ భావన శుభ కామన ద్వారా. మనం స్వయం ప్రతి మనం ఎలాగో పెట్టుకుంటాం శుభ భావన శుభ కామన, కానీ ఇతరులను కూడా ఏం చేయాలి? అదే శుభ భావన శుభ కామనతోని పరివర్తన చేస్తూ ఉండాలి. बेहद की सेवा व विश्व प्रति सेवा बैलेंस वाली आत्माएं ही कर सकते हैं. అనంతమైన సేవ లేదా విశ్వ ప్రతి సేవ సమానత బ్యాలెన్స్ ని కలిగినటువంటి ఆత్మను చేయగలుగుతారు. అంటే స్వయం ప్రతి ఇతరుల ప్రతి రెండు సమానంగా ఉండే ఆత్మలే విశ్వ సేవ అనంతమైన సేవ చేయగలుగుతారు. तो भावना और ज्ञान स्नेह और योग के बैलेंस ద్వారా విశ్వ పరివర్తక భవన. అయితే బాబా అంటున్నారు భావన మరియు జ్ఞానం, స్నేహం మరియు యోగం వీటి యొక్క సమానత ద్వారా విశ్వ పరివర్తకులుగా తయారవ్వండి. భావన ఉండాలి, భావనతో ఏముండాలి? జ్ఞానం ఉండాలి, స్నేహం ఉండాలి, స్నేహంతో పాటు యోగం ఉండాలి. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే విశ్వ పరివర్తకులుగా అయిపోతారు అంటున్నారు బాబా. स्लोगन बुद्धि रूपी हाथ बाप दादा के हाथ में दे दे तो परीक्षाओं रूपी सागर में हिलेंगे नहीं. మీ బుద్ధి రూపీ చేతిని బాప్ దాదా చేతిలో పెట్టినట్లయితే ఇచ్చినట్లయితే, మీ బుద్ధి రూపీ చేతిని బాప్ దాదా యొక్క చేతిలో ఇచ్చినట్లయితే పరీక్షల రూపీ సాగరంలో కదలరు అంటున్నారు. పరీక్షల రూపీ సాగరంలో కదలరు అంటున్నారు బాబా. మీ బుద్ధి రూపీ చేతిని బాప్ దాదా యొక్క చేతిలో గనుక ఇచ్చినట్లయితే పరీక్షల రూపీ సాగరంలో కదలరు అంటున్నారు బాబా. లవలీన స్థితి యొక్క అనుభవం చేసుకునేందుకు పాయింట్, जब मन ही बाप का है तो फिर मन कैसे लगाए, प्यार कैसे करे,
ये प्रश्न ही नहीं उठ सकता, क्योंकि सदा लवलीन है, प्यार स्वरूप। मास्टर प्यार के सागर बन गए, तो प्यार करना नहीं पड़ता, प्यार का स्वरूप हो गए। जितना जितना ज्ञान सूर्य की किरणें व प्रकाश बढ़ता है, उतना ही ज्यादा प्यार की लहरें उछलती हैं। బాబా ఎంత బాగా చెప్పారు చూడండి. ఎప్పుడైతే మనస్సే భగవంతుడిదైనప్పుడు నేను మనస్సుని ఎలా పెడతాను, ప్రేమ ఎలా ప్రేమిస్తాను అన్న ప్రశ్నే రాదు అంటున్నారు బాబా. ఎందుకంటే మనస్సు భగవంతుడిదైనప్పుడు సదా లవలీనంగా అయి ఉంటారు. నేను చెప్పారు చూసారా, లవలీన స్థితిలో సమానంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అని. వాళ్ళకి స్మృతి వేరు, ఇది వేరని కాదు, రెండు కలిసి ఉంటాయి. లవలీన స్థితిలో సమానమైన ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే సాత్గా ఉంటారు, ఇమిడిపోయి ఉంటారు. వేరు చేయడం అనేది జరగదు. ఇది అదే చెప్తున్నారు. సదా లవలీనంగా ఉండేవాళ్ళు ప్రేమ స్వరూపులు. మాస్టర్ ప్రేమ సాగరణగా అయి ఉంటారు. అలాగే ప్రేమించటం అనేది కాదు, ప్రేమ స్వరూపులుగా ఏం ఉంటారు. వాళ్ళు వేరేగా నేను ఆ స్వరూపాన్ని క్రియేట్ చేసుకోవడం అని కాదు, వాళ్ళు ఆల్రెడీ అయి ఉంటారు అన్నారు బాబా. ఎంతెంతగా జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశం పెరుగుతూ ఉంటుందో అంత ప్రేమ యొక్క అలలు మనలో ఉప్పొంగుతూ ఉంటాయంట. జ్ఞానానికి ప్రేమకి లింక్ పెట్టారు బాబా. అలా ఉంటే లవలీన స్థితి అనేది ఏర్పడుతుంది అంటున్నారు. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు ఏంటంటే సత్యమైన ప్రేమ ఉంచుకోవాలి, పతితుల్ని ఇంద్ర సభలోకి తీసుకురాకూడదు అంటున్నారు. ఒకానొక రోజు వస్తుందంట, బాబా ఎదురుగా కూడా పతితులు నిలబడలేనంత రోజు ఒక రోజు వస్తుంది, తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చే వాళ్ళకి శాపం ఏర్పడుతుంది అని. దీనికి గుర్తుగానే భక్తి మార్గంలో కూడా అలా చూపించారు. ఇంద్ర సభలోకి స్త్రీ దేవకన్య మనిషిని తీసుకొస్తే ఇద్దరిని కలిపి కిందకి తోసేశారు అని. మళ్ళీ ఎప్పుడైతే కమల పుష్పం తలపైన పెడితే ఇద్దరు దేవతలుగా అయినట్టుగా చూపించారు. అదంతా ఇక్కడ సంబంధించింది. ఈ అంతిమ సమయంలో మీ బుద్ధి ఒక బాబాతో తప్పించి ఇంకెవ్వరితో కూడా వేలాడకూడదు. ఒకవేళ ఇన్ కేసు రోజంతా చెక్ చేసుకోమంటున్నారు, ఎవరితోనైనా నా బుద్ధి వేలాడుతూ ఉంది అంటే వారిని వారితో నెమ్మది నెమ్మదిగా తెంచుకుంటూ రమ్మంట. ఒకసారి తెంచుకుంటామంటే అవ్వదు. అలాగే నేను ఒకేసారి అంతిమంలో బాబా వైపు నా బుద్ధి వెళ్ళిపోతుందన్నా కూడా అవ్వదు అంటున్నారు. ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత. అలాగే బాబా ఏమంటున్నారంటే కృష్ణుడు ఈ రూపం ఆ రూపం ఉండదు, ఆ రూపం ఈ రూపం ఉండదు, జన్మ జన్మకి రూపాలు నామాలు అన్ని మారిపోతూ ఉంటాయి అంటున్నారు. కృష్ణుడి మొదటి జన్మ రూపం అంతిమంలో ఉండదు, అంతిమంలో ఉన్న రూపురేఖలు కృష్ణుడు. మళ్ళీ కృష్ణుడు వచ్చి తయారు చేస్తాడు అనడానికి లేదు అంటున్నారు. కృష్ణుడు ఉన్న చోట కంసుడు ఉండడు, కంసుడు ఉన్న చోట కృష్ణుడు ఉండడు అంటున్నారు బాబా. సుపుత్రులైన పిల్లలు కుపుత్రులను తీసుకురాకూడదు అంటున్నారు బాబా. అలాగే పురుషార్థం చేయమంటున్నారు. దాసదాసీలుగా అవడం కన్నా, థర్డ్ గ్రేడ్ రాజారాణిలుగా అవడం కన్నా ప్రజల్లో షావుకారులుగా అవడం మంచిది అంటున్నారు. ఇక్కడ ఉండి బాబా శ్రీమతంపై నడవకపోయినా ఇక్కడ ఉండి కుకర్మలు ఏవైనా చేసినట్లయితే అలాంటి వాళ్ళు దాసదాసీలకు దాసీలు అవుతారు అంటున్నారు బాబా. దాసీలకు కూడా కొంతమందికి రెస్పెక్టబుల్ దాసీలు ఉంటారు, అన్రెస్పెక్టబుల్ దాసీలు కూడా ఉంటారు అంటున్నారు. ఏదైనా మీరు చేసే పురుషార్థం పైనే ఆధారపడి ఉంది అంటున్నారు. చదువు కోసం కూడా బాబా చెప్తున్నారు జ్ఞాన మాలిష్. ఈ జ్ఞాన మాలిష్ చేస్తే ఎంత రిఫ్రెష్ అయిపోతారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లక్ష్మీనారాయణ. ఎంత అందంగా ఎంత రమణీయంగా ఉంటారు చూడండి అంటున్నారు బాబా. ఈరోజు అలాగే బాబా ఏమంటున్నారంటే భావన మరియు జ్ఞానం, స్నేహం మరియు యోగం రెండింటిని బ్యాలెన్స్ ఉంచుకోవాలి. స్వయం ప్రతి ఎవరికైనా శుభభావన శుభకామన ఉంటుంది, కానీ అందరి ప్రతి కూడా అది పెట్టి చెయ్యాలి. మీరు విశ్వ పరివర్తకులు కదా, ప్రపంచాన్ని మార్చేవాళ్ళు కాబట్టి మీ భావన అనేది మీతో పాటే కాకుండా ఇతరుల ప్రతి కూడా ఉండాలి అంటున్నారు బాబా. అలాగే స్లోగన్ ఏం చెప్తున్నారంటే మీ బుద్ధి రూపి చేతిని బాప్దాదా చేతిలో పెడితే ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఆ సాగరంలో కదలము అంటున్నారు. లవలీన స్థితి కోసం కూడా రోజు బాబా చెప్పారనమాట. అచ్చా, ఓం శాంతి. कुछ मुझको जीवन सांसें और मुस्कान, तुमने दिया है सब कुछ मुझको
जीवन सांसें और मुस्कान, एक तुम ही तो कदम कदम पर हर पल रखते मेरा ध्यान, एक तुम ही तो कदम कदम पर हर पल रखते मेरा ध्यान। इस खौफ भरे माहौल में तुमने मुझको खूब संभाला है, आश भरी विश्वास भरा हर डर से मुझे निकाला है। खौफ भरे माहौल में तुमने मुझको खूब संभाला है, आश भरी विश्वास भरा हर डर से मुझे निकाला है। तेरी रहमत से ही हुआ है मेरा हर लम्हा आसान, तेरी रहमत से ही हुआ है मेरा हर लम्हा आसान, एक तुम ही तो कदम कदम पर हर पल रखते